బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లో లక్షలాది మందితో ఈ నెల 27వ తేదీన బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏప్రిల్ 27 వరంగల్లో 26 ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజల కోసం పాటుపడేదే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ వస్తేనే మళ్లీ తెలంగాణ బాగుపడుతుందని కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందుతాయని కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని మళ్లీ తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలన్నారు. ఆటో కార్మికుల ఆర్థిక సాయం ఈ యొక్క సమావేశంలో సభకు సంబంధించిన ఖర్చులు నిమిత్తంగా 5,000 రూపాయలను బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి మల్లాపూర్ మండలం ముత్యంపేట ఆటో కార్మికులు అందజేశారు. అంతేకాకుండా మేటిపల్లి ఇబ్రాహీంపట్నం కోరుట్ల మల్లాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు సభ ఖర్చుల కోసం కొంత నగదును అందజేశారు. మళ్ళీ ప్రభుత్వం రావాలి, రామరాజ్యంలో ప్రభుత్వం రావాలి. ఆ యొక్క ప్రభుత్వం ఎల్లప్పుడూ సార్ ఆ రోజు కేసీఆర్ గారు చేసిన 2,000 కేవలం అన్నం సార్. కాబట్టి దయచేసి మీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ తెలియజేయగా దీని గురించి 5,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వానికి మా కేసీఆర్ గారు